వెల్కమ్ టు సిటీవీ తెలుగు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో శనివారం భవనం స్లాబ్ కూలిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బంధువుల సహాయంతో క్షతగాత్రులు నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ బాను అనే యువకుడు మృతి చెందారు. పవన్ సాయి, నితీష్ పరిస్థితి విషమంగా ఉంది. వీడియోలు దిగిన ఫోటోలు ఎందుకు చేస్తున్నారు దీన్ని? ఎవరికి ఇచ్చింది? ఎండూరు శాసమ్మని వాళ్ళకి అద్దానికి కొంచెం ఆ బంధువు అయితే ఆమెకి ఇచ్చేసిపోయింది. ఇచ్చిపోతే వాళ్ళ మనవడు పొండు అని ఒక పిల్లోడు, ఇంకా వాళ్ళ చిన్న కొడుకు తీసుకొని అక్కడ పోయాడు చేపించుకోవడానికి, దాన్ని తీసేయాలని. వాళ్ళ ముగ్గురికి జరిగింది. సరే అమ్మా, కొడుకు బాగున్నా పిల్లడు పెళ్ళి అబ్బాయికి మరి బలమైన దెబ్బ అది ముక్కలు ముక్కలుగా పడింది కాబట్టి వాళ్ళు లేచారు. చప్పటిగా పడుంటే లేరు, అనిగిపోయిండే వాళ్ళు. అది ముక్కలు ముక్కలు పడిపోయిందమ్మా. అది ఏలాడుతుంది. అది చప్పటిగా కానీ పడుంటే లేరు. ఇందులో ఒక పెద్ద ఉంది. ఆ ఇల్లు ఓడ తీయాలని పిల్లలు ఒక ముగ్గురు పిల్లలు పోయారు. అక్కడికి పోయి ఉదయం నుంచి తీస్తా ఉన్నారు. తీస్తా ఉండే లేక తలుపు తీసేశారు, కిటికీ తీసేశారు, పక్కన గోడ సైడ్ అంతా తీసేశారు. అక్కడ పైన స్లాబ్ భీమ్ బాస్ ఉంటుంది కదా పైన, అది ఈ వైపులో ఇరిగేసి పడిపోయేసింది పిల్లకాల మీద. ఎంతమంది అమ్మా? ముగ్గురు పిల్లకాయలు సార్. ఒక అబ్బాయికి ఏమో మొక్కలు పగిలిపోయింది. బాను ఒక అబ్బాయి, బాను అని ఆ పిల్లోడు ఆ పిల్లోడు ఒక అబ్బాయి పొండు అని, ఆ అబ్బాయి కూడా కొంచెం ఆగలేడు. ఇంకో పిల్లోడికైతే నడువులే దెబ్బలు లేసి చెయ్యి కూడా గట్టిలో నడువులు ఎత్తుకొని వేసుకొని పోయిన్నారు సార్. వాళ్ళందరూ ఎండూరు అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళందరూ నాకు ఇంటి పేరు